సాయిబాబా వారి పాదపూజ నమస్కరిస్తూ భక్తస్వామికి సాయం. స్వామి నూతన సంవత్సర సందర్భంగా మనకు సాధన అంటే ఏంటి, సాధన ఏ విధంగా చేయాలి, సాధనలో మన యొక్క ఫలం ఏం ఆశించాలని స్వామి మనకు చెప్తూ ఉన్నాడు. సాధనము చేసి పని ఏమి శ్రమము లేక, యోగమును పూలి ఫలమేమి ఓర్పు లేక, జపము చేసి ఫలమేమి శాంతి లేక, చవిటి భూమిని తన్నిన ఛాయగానే అని స్వామి చెప్తున్నాడు. సాధనం చేస్తే మనకు శ్రమం అంటే క్షమించేటువంటి ఆ గుణము రావాలి, యోగం చేస్తే ఓర్పు అనేటువంటిది మనకు రావాలి, జపం చేస్తే శాంతి అనేటువంటిది రావాలి. ఇవన్నీ లేకపోతే అది చవిటి భూమిని దున్నినట్టుగా ఉంటుంది. చవిటి భూమిని దున్ని దాంట్లో ఎంత మనం ఎరువు వేసి అన్ని మనం విత్తనాలు వేసినా అక్కడే మంచి అవకాశం ఉండదన్నమాట. కాబట్టి అలాంటి సాధన మనకు అవసరం లేదని స్వామి చెప్తున్నాడు. సాధనలు 3 రకాలుగా ఉంటాయని స్వామి చెప్తున్నాడు. కూర్మ, మృగ, మీన, మత్స్య సాధనాలుగా ఉంటాయని స్వామి చెప్తూ ఉంటాడు. మీనం చేప మనకు తెలుసు కదా, ఎక్కడ ఉంటుంది, వాటర్లోనే ఉంటుంది. వాటర్ బయట అది ఉండలేదు. అంటే వీడు ఏకాంతంలో మాత్రమే వీడు సాధన చేసేటువంటి ఒక అవకాశం కలుగుతుంది. అలాంటి ఒక సాధన చేసేవాడు మందిలోకి వస్తే వాడికి సాధన రాదు. అలాగా ఇంకా మృగం ఎప్పుడు కూడా మృగాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. కానీ మనం చూస్తున్నాం చాలామంది భజన బృందాలు ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో కదా, చాలా దీక్షలు ఉంటున్నాయి. వాళ్ళతో గుంపులుగా కూర్చొని భజన చేస్తుంటారు. వాళ్ళ భక్తి సాధన అలా ఉంటుంది. వాడు ఇండివిజువల్గా వెళ్ళి వాడు చాలా వరస్ట్ వాడి క్యారెక్టర్ ఉంటుంది. వాడు ఆ గ్రూప్లో ఉన్నప్పుడు వాడు చాలా మంచి వ్యక్తిగా ఉంటాడు. మృగ లక్షణాలని అక్కడ కనిపిస్తారు బయటికి పోగానే వాడు ఆ గుంపులు బయట నుంచి పోతాయి. మనం చూస్తున్నాం చాలా మంది కదా, సోకాళ్ళ బృందాలను అందరూ కూడా చాలా నటోరియస్ ఫెలోస్ అంతా కూడా అక్కడ భక్తులుగా ఉంటున్నారు అన్న విషయం మనకు తెలుసు. అలాగే పూర్వం ఎలా ఉంటుంది, వాటర్లో ఉంటుంది, బయట కూడా ఉండగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి సాధకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఏకాంతంలోనూ సాధన చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, గుంపులో ఉన్నా కూడా సాధన చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే ఎంత రణకొలదంలో జరుగుతూ ఉన్నా వీడు సాధన చేసేటువంటి స్థితిలో ఉండాలి. స్వామి చెప్తాడు, ఏమంటాడు, జాగ్రత్త మనకు సుషుప్తి అంటారు అన్నమాట. సుషుప్తి అంటే నిద్ర కాదు, అది మళ్ళా నిద్ర అనేటువంటి నిద్రావస్థ వేరే. సుషుప్తి దాన్ని దాటిపోయినప్పుడు బాడీకి మనకు దానికి సంబంధం ఉండదు, ఏమి జరిగిందో తెలియదు. నేను చాలా హాయిగా నిద్రపోయినాను ఈరోజు అంటాడు. ఎవరు నిద్రపోయినాడు అంటే వీడు దేహం నిద్రపోయింది, ఆత్మ అలాగే ఉంటుంది. అది సుషుప్తి అనమాట. అంటే ఏమి జరిగిందో అక్కడ తెలియదు అనమాట. కానీ జాగ్రత్త సుషుప్తి అంటాడు. అంటే సుషుప్తిలో ఏం జరుగుతుందో అది మనకు ఎరుక కావాలి, ఆ స్థితికి మనం పోవాలని చెప్తారు. ఆ స్థితికి మనం వెళ్ళగలిగితే ఇక్కడ ఎంత గుంపులున్నా ఏ రణగలంతులున్నా మనము ఆ యొక్క యోగంలోనే ఉంటాం. సో కాన్స్టెంట్గా భగవంతుని మీద ఇంటగ్రేట్ అవేర్నెస్ పెట్టి ఉంటాం. ఎన్నైనా జరుగుతున్నాడు చుట్టుపక్కల, కానీ మామూలు అయితే అలా సాధ్యమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా తర్వాత ఫలం ఏంటి, వాట్ షుడ్ బి ఎక్స్పెక్ట్, మనం ఏం ఆశించాలంటే ఏమీ ఆశించకూడదు. స్వామి చెప్పాడు, ఒక యువకుడికి స్వామి ప్రత్యక్షమయ్యి భగవంతుడు ఒక పెద్ద బోర్డర్ చూపించి దీన్ని తోయి అని చెప్పాడు, పుష్ చేయని చెప్పాడు, దాన్ని తోస్తూ ఉంటూ చెప్పాడు. అంటే నీకు కటాక్షం ఇస్తానని వాడు నిజమే అనుకున్నాడు. కటాక్షం ఇస్తాడు అనుకొని ఆ బోర్డుని రోజు పెట్టి తోస్తూ ఉంటాడు. అదేం కదలదు, వీడు వస్తున్నాడు అప్రాలు పెద్ద బోర్డు అనమాట, అదేం కదులుతుందా కదలదు. ఇట్లా చాలా ఏమి చేసిన చాలా మంది పిచ్చోడు ఏమంటున్నా ఇది కదులుతుందా వస్తుందా, దీన్ని ఎవరు చెప్పాడు, భగవంతుడు చెప్పాడు, నన్ను తోయమని చెప్పాడంటే అప్పుడు భగవంతుని మళ్ళీ అడిగాడు, ఏమయ్యా ఊరికే చెప్పాడు అదే కదులుతుంది వస్తుందా అంటే నేను కదలుతుందని చెప్పినానా, నేను దాన్ని ఊరికే తోస్తూ ఉండు చెప్పిన అంతే. అలాగే ఈ సాధన చేస్తున్నప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, పుష్
అనేటువంటి ఒక ఫార్ములా తీసుకోవాలి. పుష్ అంటే ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఏదో జరుగుతుంది, డోంట్ ఎక్స్పెక్ట్ ఇది జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయదు, బట్ ఏదో ఒకటి నీకు జరిగే అవకాశం ఉంది. ఆ స్వామి చెప్పాడంటే నువ్వు తోయడం చేత నీ కండరాలు బాగా బలమైనరా కనీసం అని చెప్పాడు, నువ్వు దృఢకాయుడు అయ్యావు అని చెప్పాడు. సో ఆ విధంగా ఆ సాధన చేసేందుకు పుష్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్ అనేటువంటి ఒక దాంట్లో మనం ఉండాలని స్వామి చెప్తున్నాం. సో ఆ విధంగా మనం భగవంతుని ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు. నాకు ఇది కావాలా, నాకు అది కావాలా అని మనం చేస్తే ఫలితం వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే భగవంతుని మనం శరణాగతి చేసినా కూడా అంతా మంచి జరుగుతుందనేవి గ్యారంటీ లేదు. ఎందుకు మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే ఆ విధంగా జరుగుతుంది, కానీ ఏదో కొన్ని రేర్ కేసెస్లో మాత్రమే స్వామి వాటిని పూర్తిగా తుడిచివేసి వారికి అనుగ్రహాన్ని ఇస్తాడు. మెజారిటీ కేసెస్లో ఎలా ఉంటుంది, ఈ హ్యాస్ టు సఫర్. భక్తులంతా మనం చూస్తాం, సోకాళ్ళు భక్తులు ఎవరైనా సుఖపడ్డారా? ఎవరు సుఖపడిన భక్తులు ఎవరు లేరు. అష్ట కష్టాలు పడినటువంటి వారే భక్త శిరోమణులు అయ్యా తప్పిస్తే సుఖంగా వాడి జీవితం ఉండి వాడి మహా భక్తులు ఎక్కడ ఆయన దాఖలాలు అయితే లేవన్నమాట. కాబట్టి ఈవెందో మనం శరణాగతి చేసినా కూడా నాకు మంచి జరగాలని నువ్వు అనుకోవచ్చు, కానీ మంచి జరగాలని అయితే లేదు. ఎందుకంటే మన ప్రారంభ కర్మ ప్రకారం ఇది పెడుతుంది కానీ. కాబట్టి ఆ విధంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇలాంటి సాధన అంటే పూర్వ సాధన చేయమని స్వామి చెప్తున్నాడు. బోత్ సాలిట్యూడ్లోనూ అలాగే గ్రూప్స్లోనూ మనం ఆ భగవంతుని నిరంతరం మనం ధ్యానంలో ఉండేటువంటి ఆ యొక్క స్థితికి మనం వెళ్ళాల్సిందిగా స్వామి తెలియజేస్తాం. సాయి ఓం సాయి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ అందరికీ సాయి. లక్షల పేషెంట్స్లో భాగంగా రేపు శనివారం రోజు వారు ఇచ్చారు, ఆహ్వానిస్తారు. మన నీలం సంజయ్ రెడ్డి ది బ్యాక్ సైడ్ జన్మభూమి రోడ్ అపారకుడు అవతరించి చేపట్టిన దేవుని ఉద్యమంలో సమర్థవంతమైన పనిముట్లుగా మేము ఉపయోగపడినట్లు మా మనుగురు అందుకు తగిన శక్తి సామర్థ్యం, ఏకాగ్రత, చిత్తశుద్ధి, ఓర్పు, నేర్పు, ఆధ్యాత్మిక చింతన, అనుభవ జ్ఞానం మాకు ప్రసాదించడం. మా తలంపులు, వాక్కులు, క్రియలు తోటి సోదరి సోదరులు ఆధ్యాత్మిక చింతనాశక్తులను, సాయి ఉద్యమాశక్తులను చేయనట్లు మీకు ప్రియమైన పద్ధతిలో మేము జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. జై సాయి.